హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఈ రోజు పాలకొల్లు నుంచి గాయత్రీదేవి గారు వచ్చేసారండి. ఆవిడకి తెలిసిన రెసిపీస్ ని మనందరితో పంచుకోవడానికి. మరి మీరు కూడా మీకు తెలిసిన రెసిపీస్ ని ఈ షో ద్వారా ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. వెంటనే కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, మీకు తెలిసిన రెసిపీస్ ని మా అందరితో పంచుకోండి, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా గెలుచుకోండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? హలో గాయత్రీదేవి గారు. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. గాయత్రీదేవి గారు పాలకొల్లు నుంచి వచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి. ఓకే, సో అంటే ఎంత డెస్పరేషన్ తో ఉన్నారో అర్థమవుతుంది. రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా మా షో? చూస్తాము, చేస్తూ ఉంటామండి. ఓకే, ఇష్టం అండి, వంటలంటే చాలా ఇష్టం చేయాలంటే. ఓకే, సో అంటే అన్ని రకాల వంటల్ని చూపిస్తూ ఉంటాం మేము, కానీ మీరు ఎటువంటి వంటల్ని ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారు మా షోలో వచ్చిన వాటిలో? ఇదిగోండి, ఈ రోజైతే నేను యాపిల్ ట్రై చేశానండి. ఇంట్లో ట్రై చేసి ఇక్కడ కూడా చూపిద్దామని చెప్పని వచ్చానండి. ఓకే, అంటే ఇప్పుడు మా షోలో రకరకాల వంటలు చూపిస్తూ ఉంటాయి కదా, మా షో నుంచి మీరు ఇంట్లో ట్రై చేసిన వంటలు ఏంటి? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 పిల్లలండి. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, బాబు అయితే దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. ఓకే, సో మీ హస్బెండ్ పెయింటింగ్. ఓకే, పెయింటింగ్. సో మరి ఈ రోజు యాపిల్ తో ఏదో అన్నారు కదా, ఏం చేయబోతున్నారు ఎగ్జాక్ట్? యాపిల్ తో అంటే చాలా మంది దోస ఆవకాయని, కీరా ఆవకాయని అలా చేస్తూ ఉంటారు. నేను కొత్తగా నేర్చుకున్నాను ఏంటంటే యాపిల్ తో చేద్దాం అని చెప్పని ఇంట్లో ట్రై చేశాను. బాగుంది, మా వారు అందరూ బాగుందని అన్నారు. సరే మీ ముందుకి తీసుకొద్దాం కదా అని చెప్పని యాపిల్ తోటి నేను ఆవకాయ చేద్దాం అనుకుంటున్నానండి. యాపిల్ ఆవకాయ వినడానికే చాలా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం వింటున్నాను. అవునండి, దానిమ్మకాయలతో కూడా చేస్తారండి. ఆల్రెడీ అది కూడా చేసాను. ఓకే, సరే ఇది చేద్దాం కదా ఫస్ట్ అని చెప్పని నేను చేస్తున్నాను. వెరీ నైస్. మన షో యూనిక్నెస్ అది కదా, ఎందుకంటే ఎవరు ఎప్పుడు ట్రై చేయని రెసిపీస్, వినుండని రెసిపీస్ కూడా వాళ్ళకి పరిచయం చేయడమే. ఓకే అండి, మరి యాపిల్ ఆవకాయ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చూద్దామండి. యాపిల్, ఆవపిండి, కారం, జీరా పౌడర్, నూనె, నిమ్మరసం, ఉప్పు. మరి యాపిల్ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం గాయత్రీదేవి గారిని. సో గాయత్రి గారు, ఎలా స్టార్ట్ చేయాలి? అలాగే ఇప్పుడు దోసకాయకి ఎలాగైతే మనం చెక్కు తీయమో అలాగే దీనికి కూడా చెక్కు తీయకుండానే మామూలుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ముందు కడిగిందేనండి యాపిల్ శుభ్రంగా కడుక్కోవాలి, తుడుచుకోవాలండి. సో మనం పచ్చడి అంటున్నాం కాబట్టి అది పాడైపోకుండా ఉండాలంటే కదా ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్ లో పెడితే కనుక 10 రోజులు ఉంటుందండి, లేకపోతే కనుక 2 రోజులు 3 రోజులు అలాగా వేసుకోవడానికి రోటీల్లోకి బాగుంటుందండి ఇది. ఓకే, అంటే ఇప్పుడు చేసిన తర్వాత వెంటనే వేసుకోవచ్చా? ఇది ఏంటంటే నిమ్మరసం అన్ని వేస్తాం కాబట్టి పులపులగా తీగా బాగుంటుందండి, కారం కారంగా ఉంటుంది, బాగుంటుందండి. ఓకే, ఎక్కువగా ఊరబెట్టక్కర్లేదు? ఊరబెట్టక్కర్లేదండి, ఫ్రెష్ గా రోటీల్లోకి వేసుకుని తినేస్తే బాగుంటుంది. దోసకాయకి ఎలాగైతే మనం సన్నంగా ముక్కల కింద కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలండి. అలాగే కీరా, పొట్లకాయ ఇంకా ఏమైనా చేసుకోవచ్చండి. ఓకే, కింద బంగాళదుంప. బంగాళదుంపతో కూడా ట్రై చేశారా? ట్రై చేసాం కానీ అంటే ఈ యాపిల్తో చేద్దాం కదా అని. ఓకే ఓకే, అంటే జనరల్ గా క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజీ చూసాను నేను. అవునండి. యాపిల్ ముక్కలు రెడీ చేసుకున్నానండి నేను. ఇప్పుడు బౌల్ తీసుకుని ముందుగా యాపిల్ ముక్కలు వేసుకోవాలండి. అలాగే సాల్ట్ అండి తగినంత.
అలాగే కారం, అలాగే ఆవపిండి అండి. సేమ్ ఆవకాయ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలండి ఇది కూడా. సరికి మనం కొలతలతో వేసుకుంటాం కదా. నేనైతే ఉజ్జయింపే చేసేస్తానండి, ఎందుకంటే మాది క్యాటరింగ్, నేను క్యాటరింగ్ చేస్తానండి. దానివల్ల నా అలవాటు చెప్పిన అన్ని నేను ఈక్వల్ గా అన్ని వేసేస్తా ఉంటాను. జీరా పొడి అండి, అలాగే నూనె అండి. క్యాటరింగ్ అంటున్నారు, ఎప్పుడైనా ఎవరికైనా సజెస్ట్ చేశారా? చేస్తూ ఉంటామండి. యాపిల్ ఆవకాయ పెట్టించండి అలా ఏం లేదు, కాలీఫ్లవర్ గానీ క్యాబేజీ గానీ అలాంటివి అడుగుతారు, జీడిపప్పు తోటి పికిల్స్ కానీ అలాంటివి అడుగుతూ ఉంటారండి. ఓకే. అలా చూసుకొని కొంచెం అవసరమైతే మళ్ళీ పైనుంచి వేస్తాం, అంతేనండి. అలాగే చివరిగా నిమ్మరసం పిండాలండి, గింజలు లేకుండా. సో దీనికి యాపిల్ కొంచెం చూసి గట్టిగా ఉన్నదే తీసుకోవాలి, లేకపోతే లోపల నుంచి కొంచెం మెత్తగా ఉంటే? మెత్తగా ఉండకూడదండి, గట్టిగానే ఉండాలి. కానీ నోటికి కరకలాడుతూనే అలా ఉండాలన్నమాట, గట్టిగానే ఉండాలండి. గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, అది మెత్తగా ఉంటే బాగోదండి. పచ్చడి కూడా పాడవుతుంది త్వరగా. ఇది అనుకోండి 1 వీక్ ఉంటుంది. సేమ్ ఆవకాయలో ఇది అలాగేనండి. యాపిల్ ఆవకాయ రెడీ అయ్యింది, దాని బౌల్లోకి తీసుకుందామండి. యాపిల్ ఆవకాయ రెడీ అయిందండి, టేస్ట్ చేసి చెప్పండి. సో ఎంతో యూనిక్ గా యాపిల్ ఆవకాయ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. యాపిల్ ఆవకాయకి కావలసిన పదార్థాలు: యాపిల్, ఆవపిండి, కారం, జీలకర్ర పొడి, నిమ్మకాయలు, ఉప్పు, నూనె. యాపిల్ ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా యాపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, ఆవపిండి, జీలకర్ర పొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, యాపిల్ ఆవకాయ రెడీ. యాపిల్ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా డిఫరెంట్ గా ఉందండి, చాలా యూనిక్ గా ఉంది. మామూలుగా అయితే కనుక డిఫరెంట్ వెజిటబుల్స్ తో ఇలాంటి ఆవకాయ లాంటి ఇన్స్టెంట్ గా చేసుకునే పచ్చళ్ళ గురించి తిన్నాము కానీ యాపిల్ తోటి కానీ చాలా బాగుందండి, చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే యాపిల్ మరీ అంత స్వీట్ గా లేకుండా కొంచెం గట్టిగా ఉన్నది తీసుకున్నాం కాబట్టి దానికి ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టి బాగుందండి. సో రోటీలో కాంబినేషన్ లాగా బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి గాయత్రి గారు డెఫినెట్ గా ఒకసారి అయితే ఇంట్లో మీరు ట్రై చేయాలండి, బాగుంది. సో పైనుంచి నిమ్మకాయ కూడా పిండారు కాబట్టి దాని టేస్ట్ కూడా తెలుస్తూ కొంచెం పుల్లగా, అలాగే ఆవుపిండి ఘాటు తెలుస్తోంది, అందులో కారం, ఉప్పు వేశారు కాబట్టి ఓవరాల్ గా అయితే బాగుంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో గాయత్రి గారు, మీరు ఇలా చేసిన తర్వాత నాకు ఇంకేమైనా ఫ్రూట్స్ తో కూడా ఇట్లాంటివి ట్రై చేయొచ్చేమో అని చెప్పేసి అనిపిస్తుంది. బాగుందండి. అంటే ముందర మీరు చెప్తున్నప్పుడు ఒక అమ్మో ఎలా ఉంటుందో అని ఒక క్వశ్చన్ ఉంది, కానీ టేస్ట్ చేసినప్పుడు చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నైస్ అండి. సో నెక్స్ట్ ఏం రెసిపీని చూపించబోతున్నారు? బొబ్బాస్కాయతో ఆవపెట్టి కూర అండి. ఓకే, బొప్పాస్కాయ తోటి ఆవపెట్టి కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? అలాగే, బొబ్బాస్కాయ ముక్కలు, పసుపు, చింతపండు, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, నూనె, ఆవపిండి, కారం,
కొత్తిమీర, సాల్ట్, నూనె. మరి బొప్పాస్కాయ ఆవపెట్టిన కూరకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. సో గాయత్రీదేవి గారు ఎలా స్టార్ట్ చేయాలి? ముందు స్టవ్ వేలి ముందుగా నూనె వేసుకోవాలండి. సో మీరు కేటరింగ్ అని అన్నారు కదా, అంటే ఎటువంటి ఫంక్షన్స్కి, అంటే ఎంత కెపాసిటీ వరకు అయితే మీరు అక్కడ కేటర్ చేస్తారు? 200 వరకు 200 members వరకు చేస్తారు. ఎటువంటి ఫంక్షన్? అంటే ఓన్లీ వెజ్, వెజిటేరియన్. అలాగే పోపు దినుసులు వేసుకోవాలండి. సో అక్కడ కుకింగ్ మెయిన్ మిగిలినా, లేకపోతే మీకు హెల్పర్స్ ఉంటారా? హెల్పర్స్ అంటే వాళ్ళే, మా సిస్టర్స్, మేము, మా ఫ్యామిలీ మెంబర్స్ మేము చేస్తామండి. మా హస్బెండ్, మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. నాకు 9 అక్కలండి. ఓకే. మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పండి, ప్రోగ్రామ్ చూస్తారు. ఓకే వాళ్ళకి ఓకే. సో గాయత్రి గారి ఫ్రెండ్స్ అందరికీ ఈ షో తరఫున అందరికీ హాయ్ అండి. అలాగే కరివేపాకు అండి, ఓకే. పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు నేను చేసే ఐటము బొబ్బాస్కాయ తోటి, అది పూర్వం పెద్దవాళ్ళు చేసేవారండి. చంటి పిల్లలకి పాలు బాగా పడతాయి కదా అని చెప్పని బాలింతలకి పెడతారు ఎక్కువ ఇవి. అవును, బొబ్బాస్కాయ తింటే మంచిదని చెప్పని పచ్చి బొబ్బాస్కాయ తోటి ఇలాగ ఐటమ్ చేసి పెడతారండి. దీంతో హల్వా కూడా చేస్తారండి. బొబ్బాస్కాయ తోటి హల్వా చేస్తే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఎక్కువ ఈస్ట్ గోదావరి అక్కడ ఎక్కువ చేస్తారు అనుకుంటా. అవునండి. ఇక్కడ కూడా మనకి ఇప్పుడు దొరుకుతుంది, పపాయ దొరుకుతుంది, కానీ అక్కడ కొంచెం ఎక్కువగా దొరుకుతుంది. అవును, దొరుకుతాయండి. దీనికి పులిహోర పోపు లాగానే ఎర్రగా వేగితేనే బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. ఓకే. ముందుగా నేను ఉడకబెట్టానండి వీటిని. పచ్చి బొబ్బాస్కాయ తీసుకుని దాన్ని ఉడకబెట్టి. ఓకే. అంటే ఉడకబెట్టినప్పుడు అందులో కొంచెం ఉప్పు ఏమైనా వేస్తారా, లేకపోతే మామూలుగా? ఏం లేదండి, మామూలుగానే ఉడకబెట్టి తెచ్చాను. ఓకే. తురుము కింద కూడా చేస్తారండి. మామూలు వేపుళ్ళు చేసేటప్పుడు తురుము కింద తీసుకుని వేపుళ్ళు చేస్తారు. ఓకే. ఇలా ఆవపెట్టి కూర అయితే బాగుంటుందండి. ఓకే. వంటలు అంటే చాలా ఇష్టం అండి నాకు చేయడం, అలాగే రకరకాలుగా చేయడం ఇష్టం. ఓకే అండి. వేగింది, పోపు వేగింది, ఈ ముక్కలు వేసుకోవాలి. ఓకే. సో ఎంతకాలంగా ఉందండి ఈ కేటరింగ్ సర్వీస్ అనేది? నేను మొదలుపెట్టి 5 సంవత్సరాలు అయిందండి. అంటే పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు ఎక్కువ వస్తూ ఉంటాయండి వంటలు, ఉత్తప్పుడైతే తక్కువ. అలాంటప్పుడు ఇలాగ ఏవైనా వంటలు ఏమైనా ఉంటే కనుక ట్రై చేస్తామండి. ఓకే. సో ఈ ముక్కల్ని చూస్తుంటే అంటే ముందు లోపల గింజలు అవన్నీ తీసేసాను, అన్ని తీసేసాను గింజలు. ఓకే. దీంతో పులుసు కూడా పెట్టుకుంటారండి, చాలా మంది పులుసు కూడా చేసుకుంటారు. ఇలాగే పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని పులుసు బెల్లం పెట్టి కూడా చేసుకుంటారు. ఓకే. అంటే ఆనపకాయ పులుసు లాగానే. నేను ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నానండి, వంటింటి చిట్కానే. అదే మనం ఇడ్లీ పిండి రుబ్బుతాం కదండి, ఇడ్లీ పిండిలో రుబ్బేటప్పుడు మినువుల్లోనూ కొంచెం సగ్గుబియ్యం వేసి మినపిండి రుబ్బుకుంటే కనుక మెత్తగా వస్తాయండి ఇడ్లీలు. చాలా బాగుంటాయి ఇడ్లీలు. అంటే ఏ టైంలో వేయాలంటే నానబెట్టినప్పుడు? రుబ్బేటప్పుడే కాదు, నానబెట్టేటప్పుడే మినపగుళ్ళు పోసేటప్పుడే కనుక ఈ సగ్గుబియ్యం కూడా ఇన్ని పోసేస్తే కనుక సమానంగానే నానుతాయండి. రుబ్బేటప్పుడు కూడా వైట్గా కూడా వస్తుంది,
అలాగే మెత్తగా కూడా వస్తాయి ఇడ్లీలు, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఓకే, కొలతతో సంబంధం లేదు, కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటే అంతే. కొంచెం కొంతమంది అటుకులు కూడా వేస్తారు, కొంతమంది అటుకులు. అవును. సో గాయత్రి గారు ఈ రోజు చక్కటి వంటింటి చిట్కాను కూడా చెప్పేశారండి మన కోసం. ఏంటంటే ఇడ్లీ పిండిని పట్టేటప్పుడు ఇడ్లీలు బాగా మెత్తగా రావాలి, కొంచెం తెల్లగా రావాలి అనుకుంటే కనుక ఇడ్లీ పప్పు నానబెట్టినప్పుడే మినుములతో పాటు కొంచెం సగ్గుబియ్యం కూడా వేసి సమానంగా అవి కూడా నానితే కనుక రుబ్బిన తర్వాత ఎప్పుడైతే ఇడ్లీలు వేసుకుంటారో అప్పుడు చాలా బాగా ఫ్లఫీగా అలాగే మంచిగా తెల్లగా వస్తాయట. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఇది అయ్యిందండి. ఓకే, కొద్దిగా సాల్ట్ వేద్దాం. అలాగే పసుపు అండి. అలాగే కారం. అలాగే చింతపండు గుజ్జు అండి, ఇది గుజ్జు తీసి పోయాలండి దాంట్లో. బాగా పులుపు అయిపోతాయి. పులుపుల్లగా కారంగా బాగుంటుందండి. ఓకే, ఆవ పెట్టింది కదండి, చాలా బాగుంటుంది. ఇది ఉడికిందండి, బొబ్బాస్కాయ కూర రెడీ అయ్యింది. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా వేయకూడదండి, ఆవ డైరెక్ట్ గా వేయకూడదు, చేదు వస్తుంది. అందుకని ఇది చల్లారిపోయిన తర్వాత అప్పుడు కలపాలండి. ఇది ఎలా తయారు చేసుకున్నానంటే ఆవాలు, ఎండుమిరపకాయ అండి, ఇంగువ, ఈ 3 వేసి మిక్స్ చేసుకోవాలండి. అయితే మనం డైరెక్ట్ గా వేయకూడదండి, చేదు వస్తుంది. అది ఏంటంటే చల్లారి అయిన తర్వాత కలపాలండి మనం, అప్పుడు చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆవ డైరెక్ట్ గా వేస్తే చేదు వస్తుంది, వేడి మీద వేయకూడదండి, చల్లారిపోయిన తర్వాత కలుపుకోవాలి. కొద్దిగా నూనె వేసి మిక్స్ చేసి దాంట్లో కలపాలి. అంటే మరి ముందర మీరు వేయించినప్పుడు లైట్ గా వేయించాం, పచ్చిదే, ఆవాలు పచ్చిదే, ఎండుమిరపకాయ కూడా అలాగే పచ్చిదేనండి. ఇంగువ వేస్తే మనకి బాగా టేస్ట్ వస్తుందండి. ఆవంటేనే రుచి అండి అసలు. ఆవు పులిహోర ఇలాంటి వాటిలో అన్నిట్లోనూ మనం ఆవు పెట్టుకుంటాం. అలా కూరలో కూడా కొన్నిట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది, అరటిగా ఆవు పెట్టి అలా చేసుకుంటే బాగుంటుంది. సో అయిపోయినట్టు రెడీ అయిపోయిందండి. ఇది చల్లారైందండి, ఆవు పిండి కలుపుదాం. అయ్యిందండి, బౌల్లోకి తీసుకుందాం. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని కలుసు. బొబ్బాస్కాయ ఆవు పెట్టిన కూర రెడీ అయింది, టేస్ట్ చేసి చెప్పండి. సో బొప్పాస్కాయ ఆవు పెట్టిన కూర రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బొప్పాస్కాయ ఆవు పెట్టిన కూరకు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన పచ్చి బొప్పాయి ముక్కలు, పసుపు, చింతపండు రసం, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, నూనె, ఆవపిండి, కారం, కొత్తిమీర. బొప్పాస్కాయ ఆవపెట్టిన కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన పచ్చిబొప్పాయి ముక్కలను వేసి ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకొని ఆ తర్వాత అందులో చింతపండు రసం వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత అందులో ఆవపిండి కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బొప్పాస్కాయ ఆవపెట్టిన కూర రెడీ. బొప్పాస్కాయ ఆవపెట్టిన కూర కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వేడివేడిగా నోటికైతే చాలా బాగుందండి. కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట ఈ బొప్పాస్కాయ ముక్కలు. దీనిలో నుంచి చింతపండు రసం వేశారు కాబట్టి ఆ పులుపు కూడా మనకి బాగా తెలుస్తుంది. అలాగే పైనుంచి ఆవపిండి చల్లారు కదా, దానిలో ఆవ ఘాటు అలాగే ఇంగువ ఘాటు
అలాగే కారం కూడా ఎండుమిరపకాయలు కూడా కలిపారు కాబట్టి దాని కారం. సో అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయండి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఈ పచ్చి బొప్పాస్కాయ తోటి ఇలా ఆవబెట్టిన కూరను కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. బాగుంది. సో గాయత్రి గారు బాగున్నాయండి, 2 రెసిపీస్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. అంటే బొప్పాస్కాయతో ఇంతకు ముందర కూడా మనం ఈ షోలోనే చూసామన్నమాట. కొంతమంది హల్వా చేశారు, కొంతమంది మామూలు కూరలాగా చేశారు, కానీ ఈ ఆవబెట్టిన కూర అనేది కొత్తగా మీరు పరిచయం చేస్తారు ఈరోజు మా ప్రేక్షకులందరికీ కూడా. అలాగే ముందర ఇంకా యాపిల్ ఆవకాయ, దానికైతే అసలు చెప్పక్కర్లేదు, ఎప్పుడూ టేస్ట్ కూడా చేయలేదు అట్లాంటిది. సో 2 యూనిక్ రెసిపీస్ని ఈరోజు మాతో పాటు మా వ్యూవర్స్ అందరితోటి కూడా పంచుకున్నందుకు మా షో తరఫున మీకు మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన సార్కి, టీం అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మరి మరో ఎపిసోడ్ లో మరికొన్ని రెసిపీస్ తో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బై.